from the following. So here given that x equal to a cos cube theta, y equal to b sin cube theta. So you have to eliminate theta from this. Now you see x equal to a cos cube theta. ఈ ఏని ఇటువైపు తీసుకురండి ఏమవుద్ది ఇంటూ ఏ అవుతుంది బై ఏ అవుతుంది కదా ఎక్స్ బై ఏ ఈక్వల్ టు ఏమవుద్ది ఎక్స్ బై ఏ ఈక్వల్ టు కాస్ క్యూబ్ థీటా. ఓకే, సో అప్పుడు ఈ కాస్ క్యూబ్ థీటాని కాస్ థీటా ఈ క్యూబ్ ఇటు వైపు వస్తే ఏమవుతుంది 1/3 అవుతుంది. ఎక్స్ బై ఏ హోల్ పవర్ క్యూబ్ రూట్ దట్ ఈస్ 1/3. Let us say this is equation 1. And ఇంకొకటి ఏంటి y equal to ఫార్ములా ఏంటి చెప్పండి. y equal to ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ b sin cube theta. Can I write this b into b? Can you take here? This will become y by b equal to sin cube theta. ఇప్పుడు sin theta ఎలా రాసుకోవచ్చు చెప్పండి. sin theta we can write as sin theta equal to y by b whole power 1/3. Let us say this is equation 2. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఒక ఐడెంటిటీ ఉంది సైన్ కి కాస్ కి రిలేషన్ లో ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ చెప్తారా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా? y by b whole power 1/3. y by b whole power 1/3 whole square కదా, మళ్ళీ స్క్వేర్ ఉంది సైన్ కి. సైన్ థీటా వాల్యూ y by b whole power 1/3. ఇక్కడ మనకు కావాల్సింది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా ఏముంది ఇక్కడ కాస్ థీటా ఇస్ x by a whole power 1/3 whole square equal to 1. So this we can write as y by b whole power 2/3 plus x by a whole power 2/3 equal to 1. So or this we can write ఇలా కూడా రాసుకోవచ్చు కదా, x by a whole power 2/3 plus y by b whole power 2/3 equal to 1. And this is your answer. How many of you are correct? So x equal to a cos power 4 theta, y equal to b sin power 4 theta. So into a ని ఇటువైపు తీసుకురండి ఏమవుద్రా చెప్పండి. by a equal to cos power 4 theta. ఓకే, పవర్ 4 ఉంది ఇటువైపు వస్తే ఏమవుతురా x by a whole power 1/4 రాసుకోవచ్చా? పవర్ 4 ఇటువైపు వస్తే 1/4 అవుతుంది. పవర్ n ఇటువైపు వస్తే 1/n అవుతుంది. ఓకే, ఒకవేళ కాస్ స్క్వేర్ థీటా ఉంది అనుకో అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది. ఒకవేళ క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ అవుతుంది. ఒకవేళ ఫోర్త్ ఉంటే ఫోర్త్ రూట్ అవుతుంది. అలాగే nth రూట్ అలా. సో అలాగే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు y by b. సో bని ఇటువైపు తీసుకురండి ఏమైంది y by b ఈక్వల్ టు సైన్ పవర్ 4 theta. మరి సైన్ థీటాని ఎలా రాయొచ్చు చెప్పండి. సైన్ థీటా ఈక్వల్ టు y by b whole power 1/4. Let us say this is equation 1 and equation 2. ఇప్పుడు మీకు ఒక ఫార్ములా తెలుసు కదా ఐడెంటిటీ. ఏంటి ఐడెంటిటీ చెప్తారా? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో కాస్ థీటా వాల్యూ మనకి ఏమొచ్చింది అక్కడ x by a హోల్ పవర్ 1/4. మళ్ళీ దీనికి స్క్వేర్ చేయాలి ఎందుకంటే కాస్ స్క్వేర్ మనం రాసుకుంది కాస్ థీటా వాల్యూ, దానికి స్క్వేర్ చేస్తాం. ప్లస్ సైన్ థీటా వాల్యూ ఏముంది అక్కడ y by b హోల్ పవర్ 1/4 మళ్ళీ దీనికి స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ ఇది 2 టైమ్స్, ఇక్కడ కూడా 2 టైమ్స్. సో x by a హోల్ పవర్ 1/2 ప్లస్ y by b హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు 1. y by b whole power 1/2 equal to 1. And this is your answer. x equal to a of sec theta plus tan theta, y equal to b of sec theta minus tan theta. So ఇందులో theta రిమూవ్ చేయాలంటే sec theta tan theta కి రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటి చెప్పండి. sec square theta minus tan square theta equal to 1. అది ఎలా వస్తుంది? a plus b into a minus b ఫార్ములా ఉంది. sec theta plus tan theta into sec theta minus tan theta which is equal to sec square theta minus tan square theta. ఇది ఏ ఫార్ములా ఉందిరా? a plus b ఫార్ములా ఉంది అవునా? ఇది మనకి sec square theta minus tan square theta రావాలంటే రెండింటిని ఏం చేయాలి
ఇంటూ చేయాలంటే ఫస్ట్ వీటిని సపరేట్ చేసుకుందాం ఈ టర్మ్స్ ని. సో సెక్ థీటా ప్లస్ ఫస్ట్ టర్మ్ ని ఇలా రాయొచ్చా, ఇంటూ ఏని ఇటువైపు తీసుకొస్తే ఏమవుద్ది బై ఏ అవుదా, దీన్ని 1 అనండి ఈక్వేషన్ 1. అండ్ ఈక్వేషన్ 2లో సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు y బై బి, ఇదేమవుతుంది ఈక్వేషన్ 2. సో ఏం చేస్తున్నాను, బోత్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాను అండ్ 1 ఇంటూ 2 ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఏ ఇంటూ వై బై బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చా, ఏ స్క్వేర్ ఈస్ సెక్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ ఈస్ టాన్ స్క్వేర్ థీటా, సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు xy బై ఏబి. ఓకే, సో సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ మనకు తెలుసు ఎంత, అది 1 ఈక్వల్ టు xy బై ఏబి, దెన్ xy ఈక్వల్ టు ఏమవుతుంది ఏబి. ఓకే, దిస్ ఈస్ అవర్ ఈక్వేషన్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నౌ యు సీ x ఈక్వల్ టు cot theta ప్లస్ tan theta, y ఈక్వల్ టు sec theta మైనస్ cot theta ఉంది కదా. సో దీనిలో నుంచి థీటాని ఎలా రిమూవ్ చేయాలి, ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ ఫామ్లోకి మార్చుకుందాం, రైట్, దీన్ని వై స్క్వేర్ ఫామ్లోకి మార్చుకుందాం. ఓకే, సో ఎట్లా మార్చుకుందామో చూద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఇది ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్ చేయాలి కదా రెండు వైపులా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా, cot theta ప్లస్ tan theta హోల్ స్క్వేర్. చెప్పండి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ స్క్వేర్ ఇస్ కాట్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ ఇస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ a into b. Already you know that cot theta tan theta value is how much, cot theta into tan theta value is 1. Say loudly, cot theta into tan theta value is 1. Okay, so cot square theta plus tan square theta plus 2 into 1. cot square theta plus tan square theta plus 2 into 1 అని రాస్తాం. దీన్ని 2ని మళ్ళీ 1 ప్లస్ 1గా విడదీద్దాం. ఈ 2ని 1 ప్లస్ 1గా విడదీస్తే 1 ప్లస్ cot square theta ప్లస్ 1 ప్లస్ tan square theta గా రాసుకోవచ్చా. ఇది ఒక ఐడెంటిటీలో ఉంది, గుర్తుందా, cosec square theta minus cot square theta equal to 1 plus cot square theta equal to ఏమొస్తుంది చెప్పండి, cosec square theta 1 plus tan square theta ఏమొస్తుంది చెప్పండి, cot square theta, సారీ sec square theta వస్తుంది అంతే కదా. sec square theta minus tan square theta equal to 1 plus tan square theta equal to sec square theta. ఐడెంటిటీ ఇక్కడ రెండు యూజ్ చేస్తున్నాం మనం. ఏంటి ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం, cosec square theta minus cot square theta equal to 1 అనే ఐడెంటిటీ యూజ్ చేస్తే అప్పుడు cosec square theta equal to ఏమవుతుంది, 1 plus cot square theta. నేను ఏం చేశాను, 1 plus cot square theta ని cosec square theta తో రీప్లేస్ చేశాను. అలాగే మనకి ఇంకొక ఐడెంటిటీ ఉంది కదా, ఏంటి ఐడెంటిటీ, sec square theta minus tan square theta equal to 1. అప్పుడు sec square theta ని ఎలా రాసుకోవచ్చు, 1 plus tan square theta గా ఈక్వల్ గా రాసుకోవచ్చా, అంటే 1 plus tan square theta ని నేను sec square theta తో రీప్లేస్ చేశాను. అర్థమైందా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి చూడండి. cosec square theta ని రెసిప్రోకల్ ఆఫ్ cosec theta చెప్పండి. Reciprocal of cosec theta is sin theta. So cosec square theta is there. So this we can write as 1 by sin square theta. Sec square theta is there. This we can write as 1 by cos square theta. So final ga x square equal to, so ఇప్పుడు LCM తీయండి, బటర్ఫ్లై మెథడ్, డినామినేటర్ లో ఉన్న రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయండి, sin square theta into cos square theta అవుతుంది ఇది. అలాగే ఇది క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, cos square theta ప్లస్ రాసుకోవచ్చా, cos square theta ప్లస్ sin square theta. ఐడెంటిటీ యూజ్ చేయండి, cos square theta ప్లస్ sin square theta వాల్యూ ఏంటి, 1 by sin square theta into cos square theta. మీకు తెలుసు 1 by sin square theta ఏమవుతుంది, 1 by sin we can write as cosec square theta, 1 by cos we can write as sec. So square ఉంది కాబట్టి sec square theta. So x square equal to cosec square theta sec square theta వచ్చింది. Okay, let us say this is equation 1. Similarly do for y square కూడా అలాగే చేయాలి.
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని ఎలాగైతే ప్లస్లో ఉన్న వాటిని ఇంటూలోకి ఎలా తీసుకొచ్చామో అలాగే వైలో సెక్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. ఆ మైనస్ సింబల్ తీసేసి మల్టిప్లికేషన్ సింబల్ తీసుకొచ్చి వచ్చేటట్టు మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. నా యూసి ఇప్పుడు మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేయండి అండ్ వీడియోని పాస్ చేయండి అండ్ స్టార్ట్ చేయండి. y ఈక్వల్ టు సెక్ థీటా మైనస్ కాస్ థీటాని ఆన్ స్పేరింగ్ బోత్ సైడ్ చేయండి. అలా ప్లీజ్ డూ ఇట్. y ఈక్వల్ టు సెక్ థీటా మైనస్ కాస్ థీటాని ఆన్ స్పేరింగ్ బోత్ సైడ్ చేయండి. స్పేరింగ్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? సో y స్క్వేర్ ఈక్వల్ టు సెక్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఎస్ నో? దెన్ ఇదేమవుతుంది చెప్పండి? సెక్ స్క్వేర్ థీటా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫామ్ లో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? సో సెక్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సెక్ థీటా ఇంటూ కాస్ థీటా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫామ్ లో దీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఐడెంటిటీ, సెక్ థీటా ఇంటూ కాస్ థీటా వాల్యూ ఇస్ 1. ఇందాక మనకి tan థీటా కాట్ థీటా వాల్యూ ఎలా అయితే 1 అయిందో సెక్ థీటా కాస్ థీటా వాల్యూ ఏమో సెక్ థీటా ఇంటూ కాస్ థీటా వాల్యూ ఇస్ 1. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం రాద్దాం? సెక్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ 1. ఇప్పుడు ఈ మైనస్ 2ని స్ప్లిట్ చేద్దాం. మైనస్ 2ని స్ప్లిట్ చేద్దాం. మైనస్ 2ని ఎలా రాసుకుందాం? -1 గా రాసుకుంటే దీన్ని సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 గా రాసుకోవచ్చు. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 కు మనకి ఐడెంటిటీ లేదు కాబట్టి మైనస్ ని కామన్ తీసి ఆ తర్వాత దీన్ని మార్చుకుందాం. ఓకే, ఇక్కడ చూద్దాం. సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఏమొస్తుంది? ఏ ఐడెంటిటీ వస్తుంది? సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే tan స్క్వేర్ థీటా. వెరీ గుడ్, tan స్క్వేర్ థీటా. బట్ ఇక్కడ ఐడెంటిటీలోకి మార్చుకోవడానికి మనకు స్కోప్ లేదు కదా. సో దీనికోసం ఏం చేద్దాం అంటే ఇక్కడ మైనస్ ని కామన్ తీసి దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. మైనస్ కామన్ చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా గా రాసుకోవచ్చు. అది ఎస్ ఆర్ నో? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇప్పుడు ఐడెంటిటీ ఉంది. ఏంటో చెప్పండి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ ఏంటి? sin స్క్వేర్ థీటా. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దెన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా. ఓకే, సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఇక్కడ? tan స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా వచ్చింది. సో దీన్ని ఇంకా ఫర్దర్ గా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి సో మీకు ఈ y స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇప్పుడు? y స్క్వేర్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా వచ్చిందా? ఈ tan ఎలా రాసుకోవచ్చు చెప్పండి? sin బై cos గా రాసుకోవచ్చు. tan స్క్వేర్ థీటా ఉంది కదా, అందుకే ఏం రాసుకోవాలి? దీన్ని sin స్క్వేర్ థీటా బై cos స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్ ఆర్ నో? యు టేక్ sin స్క్వేర్ థీటా కామన్. sin స్క్వేర్ థీటాని కామన్ తీయొచ్చా? చూడండి, రెండు టూ టర్మ్స్ లో sin స్క్వేర్ థీటా కామన్ గా ఉంది కదా. సో sin స్క్వేర్ థీటా బయటకు పోతే ఇక్కడ ఏముంటది? 1 బై cos స్క్వేర్ థీటా మైనస్ 1. సో 1 బై cos స్క్వేర్ థీటా మీకు ఒక రెసిప్రోకల్ కదా. సో 1 బై cos కి రెసిప్రోకల్ ఏంటి? sec స్క్వేర్ థీటా. sec స్క్వేర్ థీటా మైనస్ 1. దెన్ sec స్క్వేర్ థీటా we can write as yes sec స్క్వేర్ థీటా మైనస్ 1 ని ఎలా రాసుకోవచ్చు? tan స్క్వేర్ థీటా గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్. లెట్ us say this is equation 2. ఓకే, దీన్ని 2 గా రాసుకోవచ్చు కదా. సో దీన్ని 2 గా రాసుకోవచ్చు. sin స్క్వేర్ థీటా ఇంటూ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు y స్క్వేర్. సరే, మరి ఇప్పుడు థీటాని ఎలిమినేట్ చేయమన్నాం కదా. సో థీటాని ఎలిమినేట్ చేయమన్నాడు. మరి ఎలా చేయాలి? థీటాని ఎలిమినేట్ చేయాలంటే ఒక పని చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఒకసారి చేసి చూడండి. వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్? ప్రీవియస్ స్లైడ్ లో మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? cosec స్క్వేర్ థీటా ఇంటూ sec స్క్వేర్ థీటా. ఏమొచ్చింది అక్కడ? cosec స్క్వేర్ థీటా ఇంటూ sec స్క్వేర్ థీటా. ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూగా వచ్చింది కదా. మరి y వాల్యూ, y ఏంటి? ఇక్కడ రెండు వైపులా స్క్వేర్ తీసేసినాం అనుకో y వస్తుంది కదా. y వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? sin థీటా ఇంటూ tan థీటా అవుతుంది. సో y వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? sin థీటా ఇంటూ tan థీటా. సో ఈ మొత్తాన్ని మనం రిజాల్వ్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది. అన్నిటిని కూడా sin cos లోకి చేంజ్ చేసుకోండి. cosec స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు? 1 బై sin. sec స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు? 1 బై cos స్క్వేర్ థీటా. sin థీటా అలాగే ఉంచండి. tan థీటాని sin cos లోకి ఎలా మార్చుకోవచ్చు? sin థీటా బై cos థీటా. ఇక్కడ చూడండి, sin స్క్వేర్ థీటాకి sin థీటా క్యాన్సిల్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం మిగిలిందిగా? 1 బై cos క్యూబ్ థీటా మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y.
1 by cos cube theta ని ఎలా రాసుకోవచ్చు? 1 by cos దేనికి రెసిప్రోకల్? sec. 1 by cos cube theta how we can write? ఎలా రాయొచ్చు? sec cube theta గా రాసుకోవచ్చు. అంటే ఫైనల్ గా ఇది ఒక ఫామ్ వచ్చింది, sec cube theta అనేది వచ్చింది. సో నెక్స్ట్ అలాగే sec cube theta ని sec theta గా ఎలా రాసుకోవచ్చు? మీకు తెలుసు కదా ఎలా రాసుకోవచ్చు? x square y whole power 1/3 గా రాసుకోవచ్చు. Let us say this is equation 3. అంటే 1 ఉంది 2 ఉంది, ఈక్వేషన్ 3. x square y ఎలా అయితే వచ్చిందో అలాగే y square into x కూడా అలాగే వస్తుంది కదా. y square into x కూడా మనం అలాగే చేయడానికి ట్రై చేద్దాం. y square into x. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? y square into x చేస్తున్నాను. వాట్ ఈస్ y square? y square వాల్యూ ఇక్కడ ఏముంది మనకి? sin square theta into tan square theta. సో అది రాయండి ఇక్కడ, sin square theta into tan square theta. What is the x we got here? x ఏముందిరా? cosec square theta sec square theta కదా. x వాల్యూ ఏంటి ఇక్కడ? cosec square theta sec square theta. మరి x వాల్యూ ఏమవుతుంది? x వాల్యూ ఏమవుతుంది? cosec theta into sec theta అవుతుంది. అవునా? y square into x చేస్తున్నాను. సో అన్నిటిని సైన్ కాస్ లోకి చేంజ్ చేసుకుందాం. సైన్ టర్మ్ అలాగే ఉండనిద్దాం. tan ని మాత్రం సైన్ కాస్ లోకి చేంజ్ చేయొచ్చు కదా. tan square theta ని ఎలా చేంజ్ చేయొచ్చు? sin square theta by cos square theta గా చేంజ్ చేయొచ్చు. cosec theta ని ఎలా చేంజ్ చేయొచ్చు? 1 by sin theta గా చేంజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్ sec theta ని ఎలా చేంజ్ చేయొచ్చు? sec theta ని 1 by cos theta గా చేంజ్ చేయొచ్చు. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా టర్మ్స్ చెప్పండి? ఎస్, ఏవైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా? ఇక్కడ ఏదైనా తప్పు రాసానా? నేను కరెక్ట్గానే రాసాను. నీకు sin square theta into tan square theta sec theta into cosec theta. ఓకే. సో ఫైనల్గా ఇది ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ sin theta ఇక్కడ sin theta క్యాన్సిల్ అయింది. సో sin theta into sin square theta ఏమైందిరా? sin cube theta. cos square theta into cos theta ఏమవుతుంది? cos cube theta. sin by cos అంటే ఏంటది? tan cube theta. ఓకే, tan cube theta equal to y square x అయితే మరి tan theta ఏమవ్వాలి? tan theta equal to y square x whole power 1/3. Let us say this is equation 2. ఇప్పుడు మనకు చూడండి, ఈక్వేషన్ 2 కాదు, 4 1 2 3 ఇది ఏమవుతుంది? 4 అవుతుంది. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3ని అండ్ ఈక్వేషన్ 4ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 3 అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 అసలు ఈక్వేషన్ 3 ఏముంది ఇక్కడ చూడండి. ఈక్వేషన్ 3 ఏముంది ఇక్కడ? sec theta equal to x square y whole power 1/3 ఉంది. రైట్. ఈక్వేషన్ 4 ఏముంది? tan theta equal to y square x whole power 1. sec కి tan కి మధ్యలో రిలేషన్ ఉన్న ఫార్ములా మీకు ఏమైనా గుర్తొస్తుందా? sec square theta minus tan square theta equal to 1. What is sec theta we have here? Sec theta formula, sec theta ఏమొచ్చింది మనకి ఇక్కడ? x square y whole power 1/3 వచ్చింది. సో ఇక్కడ మీరు sec theta ప్లేస్ లో రాసుకోండి, x square y whole power 1/3. మళ్ళీ sec కి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్ పెట్టండి. 1/3 ఇది 1/3. ఓకే, మైనస్ tan square theta. tan square theta ని ఎలా రాయొచ్చు? tan square theta ని y square x ని xy square లో కూడా రాసుకోవచ్చు కదా. xy square whole power 1/3 tan theta దీనికి స్క్వేర్ చేయండి ఈక్వల్ టు 1. ఫైనల్ ఫామ్ మనకి ఏమొస్తుందంటే x square y whole power 2/3 మైనస్ xy square whole power 2/3 equal to 1. Okay, so this is your final answer. x square y whole power 2/3 minus xy square whole power 2/3 equal to 1. Is it clear everyone? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి వెనక్కి వెళ్ళినండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్ 6A. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌమ్యాన్స్ అకాడమీ.